హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2025. అండ్ చాలా హ్యాపీ ఉంది. అండ్ ఎస్, మీ అందరికీ, నా సబ్స్క్రైబర్లకి, పాత సబ్స్క్రైబర్లకి, కొత్త సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా విషింగ్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ అయితే అందరికీ బాగా జరగాలి, బాగుండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నైట్ సెలబ్రేషన్స్ మా వెంచర్లో, సో కొంచెం క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ముందు ఒక 2-3 డేస్ నుంచే మనకైతే కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు, అంటే లైక్ బ్యాడ్మింటన్ అండ్ ఆల్. అండ్ పిల్లలకైతే చిన్న చిన్న గేమ్స్. సో వాటిలో విన్ అయిన వాళ్ళకైతే ఇక్కడ ట్రోఫీస్ అయితే ఇస్తున్నారు. సో అది అండ్ చాలా హ్యాపీ ఉండే. నేను యాక్చువల్గా అయితే మా ఇంట్లో మేము చేసుకుందాం అనేసి ఐడియాలో ఉన్నామన్నమాట. సో వాటికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా, అక్కడ గేమ్స్ ఉన్నాయి, తంబోలా, మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి, వెళ్దాము అనేసి అంటే మా హస్బెండ్ సరేలే వెళ్దాం అనేసి ఇంకా వచ్చామన్నమాట. సో చాలా హ్యాపీగా అయితే జరిగింది. సో ఎస్, అండ్ ఇక్కడైతే నా ఫ్రెండ్కి ట్రోఫీ అయితే వచ్చింది, ఫస్ట్ వచ్చిందనమాట బ్యాడ్మింటన్లో. సో ఎస్, అండ్ ఇక్కడైతే నా పాప సూపర్ హ్యాపీ, అసలు చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంది, మీకు తెలిసిందే కదా. సో సూపర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో ఎస్, ఇంకా ఏంటో ట్రోఫీతో ఆడుతూ ఉంది. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ కొన్ని తంబోలా గేమ్స్ అయితే అయ్యాయి. సో అది అప్పుడు ఆడేటప్పుడు నేనైతే తీయలేదు, బట్ ఇక్కడ ఇంకా ట్రోఫీస్ మధ్యలో కొంచెం గేమ్ స్టాప్ చేసి ట్రోఫీస్ అయితే ఇస్తున్నారు. సో అక్కడ పాటలు పెడుతున్నారు అనమాట. సో డీజే ప్లే చేస్తుంటే మా పాప అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తుంది. సో ఇంకా ఆమెకు కొంచెం ఇంకా ఎనర్జీ ఇవ్వాలి అనేసి మా చెల్లి ఇంకా మా మర్దలు అయితే సూపర్ డూపర్గా ఎగ్జైట్మెంట్తో ఆమెకైతే సపోర్ట్ చేస్తున్నారు. సో ముగ్గురు అనమాట. ఇంకా సో సిస్టర్ అండ్ నా డాటర్ ముగ్గురు సూపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే క్యాప్చర్ చేస్తున్నా. సో వచ్చి ఎంత అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో ఈ నైట్లో ఎప్పుడు మేము బయటకు తీసుకెళ్ళలేదు, ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా ఎస్, ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకైతే అక్కడ అంతా రౌండప్ చేస్తున్నారు కదా. సో అవి అయితే లెఫ్ట్ రైట్ ఇన్ అవుట్ అనేసి గేమ్ ఉంటుంది కదా. సో అది పిల్లలతో ఆడిపిస్తున్నారు అనమాట. సో చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు పిల్లలు కూడా, అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. అసలు ఎంత 12 అవుతుంది, ఆల్మోస్ట్ 11:30 11:40 ఆ టైంకి కూడా అంత ఎనర్జీతో ఉంటున్నారంటే చాలా గ్రేట్ అసలు. సో ఎస్, ఆఫ్ కోర్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ గేమ్ కదా. సో ఇలా అయిందనమాట. నేను క్యాప్చర్ చేస్తున్నా కాబట్టి నేను ఆడలేదు. అండ్ నా సిస్టర్ అండ్ సిస్టర్ ఇన్లో అయితే ఆడుతున్నారు. మధ్యలో మా పాప వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉందన్నమాట. బట్ ఎస్, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే లైక్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంట్లోనే చేసుకుందాం అనేసి అరేంజ్మెంట్స్ అయ్యాయి అనమాట. బట్ లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయింది. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. బట్ 2025 అందరికీ బాగా జరగాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాగుంది కదా. సో ఎస్, అందరు బాగుండాలి. అండ్ సో గేమ్ అయితే చాలా బాగా ఆడారు పిల్లలు, చాలా ఎంజాయ్ చేసినారు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఈ గేమ్ కూడా అయిపోయింది. ఈ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మనకి మ్యూజికల్ చైర్స్ కోసం అరేంజ్ చేస్తున్నారు. సో ఈ లోపు మా పాప చూసేయండి అసలు, అబ్బా ఎంత అల్లరి, చాలా ఎనర్జీ ఉంటుంది బాబోయ్. ఈ టైంకి కూడా వీళ్ళకి ఇంత ఎనర్జీ అంటే గ్రేట్ అసలు. సో మ్యూజికల్ చైర్స్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో ఇక ప్లేయింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ సాంగ్స్ మనము చేస్తే కాపీరైట్ వస్తుంది అనమాట. సో నేనైతే ప్లే చేయట్లేదు సాంగ్స్ని. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మేమంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో చాలా ఫన్నీ అయిపోయిందనమాట. అసలు ఏంటో తెలుసా, అసలు 2025లో విన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు ఆల్మోస్ట్. సో తంబోలలో కూడా నాకు విన్ అయ్యాను, సెకండ్ రో. అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ హౌజీ అయిందనమాట. సో ఎస్, ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఈ గేమ్స్ స్టార్ట్ చేశారు, అది క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడైతే నేను మ్యూజికల్ చైర్లో ఫస్ట్ వచ్చాను. సో చాలా హ్యాపీ.
అండ్ ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ప్లాన్ కదా, సో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎస్. అండ్ ఇక్కడైతే మా సిస్టర్ ఇన్ లా అయితే అవుట్ అయిపోయింది. సో చైర్ దొరికిన వెంటనే ఎవరు అవుట్ అయిపోయారా అనేసి ఎగ్జైట్మెంట్తో వెనక్కి ముందుకు చూడాల్సి వస్తుంది. చాలా హ్యాపీగా అయితే అయిపోయింది. ఇంకా అలా అయిపోయిన తర్వాత మనకైతే ఇంకా కేక్ కటింగ్ కూడా ఉన్నాయి అనమాట. సో ఆ టైంకి అయితే నేను బ్యాక్ టు హోమ్ అయిపోయాను, ఎందుకంటే కొంచెం క్రాకర్స్ కూడా కాల్చారనమాట. సో పాపకి ఎందుకు డిస్టర్బెన్స్ అనేసి నేను తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంటికి. చాలా ఈజీగా దొరికిపోయింది కదా ఇక్కడ నాకు, వెంటనే దొరికిపోయింది అనమాట సీటింగ్ అయితే. ఏదో కంప్లైంట్ చేస్తుంది నెట్టేస్తున్నారు కదా అక్క అనేసి చెప్తుంది అనమాట. సో అలానే ఉంటుంది అనేసి. మా పాప అయితే నన్ను చూసిన ప్రతిసారి నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది. బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు మా హస్బెండ్ అయితే. చూస్తున్నారు కదా అసలు అమ్మమ్మ పాపం అసలు నిద్ర కూడా వచ్చేసిన టైం చాలా ఎక్కువైపోయింది కదా. డ్యాన్స్ చేయండి అంటున్నారు కానీ ఎవరు చేయట్లేదు. సో ఏదో అలా ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. సో చాలా ఫన్నీగా అయితే కంప్లీట్ అయింది. చాలా సూపర్ ఎగ్జైటెడ్ నేను కూడా, ఎందుకంటే అన్ని దాంట్లో విన్ అవుతూ వచ్చానమాట. సో చాలా హ్యాపీ నైట్ అనిపించింది నాకు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఎప్పుడు కూడా చాలా హైలో ఉంటుంది అండ్ ఆ ఫీల్ కూడా బాగుంటుంది. సో గేమ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. ఇవన్నీ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అనమాట. ఎస్, అంటే ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ విన్నింగ్ కదా. సో ఎస్, అది. అండ్ మధ్యలో ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా పాపం, వాళ్ళకు ఒక 2 గేమ్సే పెట్టారనమాట. మిగతా అన్నీ అంటే లైక్ అంతేలే, పెద్దవాళ్ళకి కూడా 3 గేమ్స్, చిన్న వాళ్ళకి 2 గేమ్స్ అనమాట. సో అది ఇంకా వాళ్ళు సైక్లింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. అందుకే మధ్యలో మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఒకరొకరు స్ట్రాటజీస్ ఒకరొకరికి, బట్ ఓన్లీ అజెండా టు గెట్ ఏ విన్ అంతే. అయిపోయింది. మా చెల్లి కూడా అవుట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా అయితే 3 మెంబర్స్ 2 చైర్స్ అయిపోయింది ఇక్కడ కూడా. సో ఇక ఫైనల్గా అయితే వచ్చేసాను నేను కూడా. అండ్ నేను చాలా క్యాజువల్గా ఆడాను అనమాట. సో ఎస్. అండ్ అంటే ఇప్పుడు ఒక గేమ్ స్టార్ట్ చేసామంటే ఆబ్వియస్గా విల్ ఎయిమ్ ఫర్ విన్నింగ్ కదా. సో అదే జరిగింది అక్కడ కూడా. సో హ్యాపీ అయినా కూడా చాలా హ్యాపీ. తిరుగుతాను చాలాసేపు పెట్టారనమాట సాంగ్ అయితే. సో ఫైనల్గా ఎస్ ఐ గాట్ విన్నింగ్ అనమాట. ఎస్, చాలా హ్యాపీగా ఉండే నేను కూడా. అండ్ ఆఫ్టర్ అన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేస్తుండే. మా పాప కళ్ళు చూసారు కదా ఎంత చిన్నది అయిపోయిందో. సో ఇంకా సరే లేట్ అయిపోయింది కదా అనేసి వచ్చేసామన్నమాట. సో 12కి అయితే 3 మినిట్స్ ఉండే ఇంకా. సో ఆ టైంలో అయితే నేను వెళ్ళిపోయా. సో వాళ్ళంతా అక్కడ మంచిగా మస్తీ చేశారు పిల్లలు అందరూ కూడా. సో కేక్ కటింగ్ అప్పుడైతే నేను లేను. సో అక్కడ మా వాళ్ళు కొంచెం క్రాకర్స్ కూడా ఫైరింగ్ చేశారనమాట. సో ఎందుకులే పాపకి, అంటే మిడ్ నైట్ అయింది కదా, పాపకి డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంటికి. సో ఇక్కడైతే ఇంకా అందరు
మస్తీ అయితే చేస్తున్నారు. సో ఎస్, వెల్కమ్ టు 2025. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ వన్స్ అగైన్. సో షార్ట్స్ అయితే పెట్టారనమాట. సో మంచి ఫన్ అయితే దొరికింది. అండ్ ఈ 2025 ఇయర్ కూడా మొత్తం మంచిగా హ్యాపీగా అందరికీ కలర్ఫుల్గా విత్ లాట్స్ ఆఫ్ లైట్స్ అండ్ కలర్స్లో వెళ్ళాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే ఇది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వెల్కమ్ టు 2025. సో 2025లో ప్లీజ్ మంచిగా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మా కొత్త సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా వామ్ వెల్కమ్. అండ్ ఎస్, వీడియో అయితే ఇదన్నమాట. సో నచ్చిందని అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అయితే మనము మీతో షేర్ చేయాలని ఇంట్రెస్టింగ్ థీమ్తో అయితే నేను షేర్ చేస్తున్నాను. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.